బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అందరికీ నమస్కారం. ఓకే 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 మొదలు పెట్టండి. చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుంది. ఏం కనబడలేదండి. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు. నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు. రోజులు కూడా భయపడిపోతున్నారు రా నిన్ను చూసి. రాత్రుల్లో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. అలా ఉన్నావు. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు. అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. యునో నేను పులిని, ఆడపులిని. దేవుడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. ఇది లేక వల్లయ్యో. ఎవరే గున్న ఏనుగు? జిప్ ఓపెన్ చేసి చేయి లోపల పెట్టి బుక్స్ తీసి చదువుకో. భయపడ్డాను భయో. ఎప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్. చదువుకోండి. కంగ్రాచులేషన్స్, ఐ లవ్ యూ. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం. ఈ అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఆపై నీ ఇష్టం. ఏడ్ చేసేస్తావు, ఏడ్ చేసేస్తావు, చేసేస్తాడట. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నేనికి తప్ప. బాబుని చూసాక ఆలోట్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. పిల్ల నువ్వేమన్నా వెన్నెలవా? ఏ ఇంత తెల్లగున్నావే. సారీ, నేను నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. పర్లేదు బావా. పట్టువా ఆంటీ అలాగే పిలుస్తారా? ఎవడ్రా బేవర్సు? నువ్వే బేవర్సు, నువ్వే బొగ్గాడివి. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. ఏనాడో రాసినదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి? ఏ ప్రభు, ఏ హరిరా మా డగుడు వచ్చి. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. चिच्चू रुक तो जाओ जरा, दीदी अभी नीचे गेट तक भी नहीं पहुंची. అంటే ఎస్ योगी रुक तो जाओ जरा. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? గులాబ్ జాములు కలగలడిపోయాయిరా.
మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.